హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటెక్ కుర్రాడు. ఇప్పుడైతే మనం కడ్లీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. గోకర్ణలో ఉన్న ఫేమస్ బీచెస్లో కడ్లీ బీచ్ కూడా ఒకటి. మేము అంతకుముందు ఓమ్ బీచ్ని కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఆ ఓమ్ బీచ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి, నా ఛానల్లో ఉంటుంది. పైన ఎక్కడో పార్కింగ్కి ప్లేస్ ఉంది, అక్కడ వెహికల్ని పార్క్ చేసుకొని కిందకైతే వచ్చాము. ఒక 1/2 కిలోమీటర్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏమైనా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ట్రై చేయాలంటే ఈ బీచ్లో కూడా ట్రై చేయొచ్చు. ఓమ్ బీచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ బార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొంచెం కమర్షియల్గా డెవలప్ అయినట్లుంది ఇది. ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. 2 గంటలు మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేద్దాం. ఇక్కడ చాలా బోట్ రైడ్స్ అయితే ఉన్నాయి. పారాసైలింగ్ కూడా ట్రై చేయొచ్చు. మీరు పారాసైలింగ్ ట్రై చేయాలనుకుంటే కడ్లీ బీచ్ దగ్గరికి వెళ్ళండి. నాకైతే ఓమ్ బీచ్లో కనిపించలేదు ఇది. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. వాటర్ నీట్గా ఉన్నాయి అండ్ స్లోప్ కూడా ఎక్కువ లేదు. సో మంచిగా దిగేసి అయితే ఆడుకోవచ్చు. ఈ కడ్లీ బీచ్ వచ్చేసి ఓమ్ బీచ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయితే రావచ్చు అక్కడ నుంచి. ఈరోజు లాస్ట్ డే అండి మాది గోకర్ణలో. ఈ బీచ్ కవర్ చేసుకున్నాక హోటల్కి వెళ్తాము. రేపైతే ఇంకా హోటల్ నుంచి మురుదేశ్వర్కి ప్లాన్ ఉంది. గోకర్ణ నుంచి మురుదేశ్వర్ వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత ప్రాపర్గా లేదు. గోకర్ణ నుంచి కుమ్టా వెళ్ళాలి. కుమ్టా నుంచి అయితే చాలా బస్సెస్ ఉంటాయి మురుదేశ్వర్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది అనుకుంటే క్యాబ్స్ అయితే చాలా ఉన్నాయి. 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మురుదేశ్వర్కి. మేము గోకర్ణలో ఉన్న ఈ 2 డేస్లో ఫస్ట్ డే అయితే విభూతి వాటర్ ఫాల్స్ అండ్ యానా కేవ్స్ని కవర్ చేసుకున్నాము. సెకండ్ డే అయితే మహాబలేశ్వర్ టెంపుల్. ఆ టెంపుల్కి ఆపోజిటే గోకర్ణ మెయిన్ బీచ్ ఉంటుంది. ఆ గోకర్ణ మెయిన్ బీచ్, మిడ్జన్ ఫోర్ట్, హోమ్ బీచ్ని కవర్ చేసుకున్నాక ఇక్కడికైతే వచ్చాము కడ్లీ బీచ్కి. ఈ బీచెసే కాకుండా ఇంకా 2 పాపులర్ బీచెస్ ఉన్నాయి గోకర్ణలో, హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్. మాకైతే టైం సరిపోలేదు వాటిని కవర్ చేసుకోవడానికి. మేమైతే మళ్ళీ ఇంకెప్పుడైనా గోకర్ణ వచ్చినప్పుడు వాటిని కవర్ చేసుకుంటాం. ఓమ్ బీచ్లో అయితే మనకు రాళ్ళు బండలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. అంత నీట్గా కూడా అనిపించదు ఓమ్ బీచ్ అయితే. ఈ కడ్లీ బీచ్ ఓమ్ బీచ్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. మేమైతే మంచి టైంకి వచ్చాము. సన్సెట్ని కవర్ చేసుకుని అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. వేవ్స్ కూడా పెద్దవి రావట్లేదు. బీచ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ బీచ్ని అయితే మిస్ అవ్వకండి గోకర్ణ విజిట్ చేసినప్పుడు. మేము గోకర్ణలో 2 డేస్ ఉన్నాము. ఈ 2 డేస్లో కవర్ చేసిన ప్లేసెస్ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. అదిగో 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 వెళ్ళిపోయి చూడ.
ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్, టేక్ కేర్.